8వ శ్రీరామ సప్తాహ మహోత్సవం కరప మండలం అరట్లకట్ట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయ కోదండ రామాలయంలో 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవ కార్యక్రమాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాల ముగింపులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా గ్రామానికి చెందిన సోడగం సూరిబాబు విజయ వెంకటలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని వారి చేతుల మీదుగా పవళింపు సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర భజన బృందం సభ్యులు కొర్ల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ అభయ కోదండ రామాలయంలో 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, లోక కళ్యాణార్థం గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ స్వామివారికి ఈ ఉత్సవాలను గత 7 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సంవత్సరం 8వ శ్రీరామ సప్తాహ మహోత్సవాలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఉత్సవాలను విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరింత ధన్యవాదాలను తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఉత్సవాలను మరింత వైభవోపేతంగా నిర్వహించుకునే విధంగా ఆ స్వామివారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చింతా గంగాధర్, వైస్ చైర్మన్ అడప నాగబాబు, రెడ్డి దొరబాబు, వినుకొండ శ్రీనివాస్, మల్లిపూడి శ్రీనివాసు, చిక్కాల రామకృష్ణ, నక్కా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అరట్లగట్ట గ్రామంలో 8వ శ్రీరామ సప్తాహం మరి ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగింది. మరి అందులో భాగంగా 7వ రోజు మరి స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం మహిళలతో మరి దంపతులు చోడగం సూరిబాబు గారు, విజయ వెంకటలక్ష్మి దంపతులచే మరి స్వామివారికి పవళింపు సేవ కార్యక్రమం వారి చేతుల మీదుగా చేయటం జరిగింది. మరి అదే కార్యక్రమానికి మరి ఆరికిరావల దీని గారు సమాజంతో మరి ఎంతో ఘనంగా కార్యక్రమం పవళింపు సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరి భక్తులందరూ పాల్గొని అరట్లకట్ట గ్రామంలో భక్తులందరూ మహిళలు మరి అలాగే పురుషులు కూడా అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. మరి అలాగే ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రతి గ్రామంలోనూ ఘనంగా జరగాలని మా భజన సమాజం జగన్మరందాకర నిశా